వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో కరోనా కష్టకాలం ఉన్నా కూడా 3 సార్లు స్టైఫండ్ పెంచడం జరిగింది. అత్యధికంగా 17% స్టైఫండ్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పెరిగిందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు గుర్తుకు రాలేదా? మీ ముగ్గురు 3 స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి డబ్బులు ఉంటాయి కానీ జూనియర్ డాక్టర్లు హక్కుగా రావాల్సింది అడిగితే మాత్రం మీకు ఎక్కడా లేని ఇబ్బంది వస్తుందా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ కార్యక్రమాలు శాంతి భద్రతల పేరుతో పదే అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్ రామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నిర్వహించిన భారీ చేలికల కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంపై 3 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులను ఆయన నిలదీశారు. చంద్రబాబు క్రిమినల్ అయితే పక్కనలందరినీ క్రిమినల్స్ అంటారు. చంద్రబాబు దేశంలోనే 4వ అతిపెద్ద క్రిమినల్ సీఎం. చంద్రబాబుపై 19 క్రిమినల్ కేసులు నమోదు కాగా 32 తీవ్రమైన ఐపీసీ సెక్షన్లు, 80 ఇతర ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. గ్రూప్ 1లో నిజంగా అక్రమాలు జరిగి ఉంటే గ్రూప్ 1, డిఎస్సీ అక్రమాలు రెండింటిపై సిబిఐ విచారణకు సిద్ధమా? విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే అర్హత మీకు లేదు చంద్రబాబు. అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తే వ్యవస్థలు ఎలా బస్టు పడతాయో చెప్పడానికి ఈ 26 నెలల పరిపాలనే ఉదాహరణ అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకట్ కార్మూరు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమ్హట్టి మాధవరావు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించినందుకు శ్రీ వైఎస్ జగన్ కు మాధవరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన డిఎస్సీ పరీక్షల్లో స్పష్టమైన అక్రమాలు, అవకతవకలు జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సిబిఐ విచారణకు ఒప్పుకోవడం లేదని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రశ్నించారు. బీచ్ రోడ్డు వెంబడి తీర ప్రాంతాల్లో ప్రజా సౌకర్యాలు, పర్యాటక మౌలిక సదుపాయాలు, తీర రక్షణకు సంబంధించి సిఆర్జెడ్ అనుమతులు త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే ప్రశ్న వేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రైతులకు ఎవరి పాలనలో మేలు జరిగిందో చర్చించేందుకు సభలోనైనా బయటైనా తాము సిద్ధమని జగన్ ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. గిట్టుబాటు ధర అందరినీ సమయంలో రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ నిధుల విషయమై తనకు ఎమ్మెల్యే అరిహల్లి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు డిఎస్సీ అక్రమాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నేలపై కూర్చొని ఆందోళన చేపట్టారు. మెడలో నల్ల కండువాలు ధరించి నిరసన చేపట్టిన ఎమ్మెల్సీలు మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అంటూ నినాదాలు చేశారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిఎస్సీపై విచారణ చేపట్టాలంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. నేవీ, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, మత్స్యశాఖ అధికారులతో సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.